ప్రభుత్వము ఈ ప్లాట్లు ఇవ్వడం అనేది బ్యాన్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ జగ్గారెడ్డి గారు ఆలోచించేది ఏంటంటే ఈ బ్యాన్ ఉన్నది బ్యాన్ ఎత్తేసి నేను ప్లాట్లు ఇప్పిస్తుంటే చాలా బాగుంటుంది. ఈ బ్యాన్ ఉన్నది బ్యాన్ ఎత్తేయకుండా నేను ప్లాట్లు ఇస్తాను అని ఈయన డేట్ టు డిగ్రేడ్ చేయడం, ఈయన ఒక ముఖ్యమంత్రిగా అంత మోసం చేయడానికి, ఈరోజు ప్రజలందరినీ మభ్యపెట్టడానికి, ఈరోజు సదాశివపేట ప్రజలను మోసం చేద్దామని చెప్పేసి ఈరోజు ప్లాట్లు ఇస్తానని చెప్పేసి జిరాక్స్ సెంటర్లకు సదాశివపేట మొత్తం వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్లను తీసుకొని పోయి ఇది చేయడం జరిగింది. ప్రభుత్వం నుండే ఈరోజు అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది 550 మందికి. మైనార్టీలకు ఇక్కడ కాలేజ్ కోసం అని చెప్పి 10 ఎకరాలు ఇట్లా ఇవ్వడం జరిగింది. ఈరోజు అక్కడ మిగిలింది 35 ఎకరాలు. అందరూ సదాశివపేట ప్రజలందరూ పొజిషన్ చూపెడుతున్నారు, మళ్ళీ సర్టిఫికెట్లు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్పడంతో చాలా మంది ప్రజలు పరిగెత్తుకుంటూ పోయి ఆ సర్టిఫికెట్లను చూసి 5,000 సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి ఆ రోజు నేను ఒకటే చెప్తున్నాను జగ్గారెడ్డికి, మేము ఇస్తున్నామో నా కళ నెరవేరాలి అన్నప్పుడు నువ్వు ఆ రోజు డబ్బులు ఇచ్చి వాళ్ళకు క్లియర్గా రోడ్స్ వేసి సర్టిఫికెట్లు ఇప్పించేసి పొజిషన్ చూపెట్టాలి. ఆ రోజు చూపెట్టలేవు. ఈ రోజు ఏవేవో మాయ మాటలు చెప్తున్నావు. మీ ఊరు లీడర్ ఏం చేస్తున్నాడని. మా ఊరు లీడర్ మా అవసరానికి మా సదాశివపేటకి ఏం కావాలో అవి తీసుకొస్తుండు, చేస్తున్నాడు. ఈ రోజు అభివృద్ధి పథంలో తీసుకుపోతుండే చింత ప్రభాకర్ గారు. నువ్వు చేసింది ఏందనేది నేను అడగదలుచుకున్నా జగ్గారెడ్డి గారు. మోసం చేయడం అనేది మానుకో. నువ్వు నిజంగా ఇవ్వగలుగుతావా? ఏ డేట్ని ఇస్తావు మా సదాశివపేట ప్రజలకు చెప్పండి. ఫస్ట్ నువ్వేం చేయాలి? బ్యాన్ ఎత్తేయండి. ప్రభాకర్ ఆ రోజు పేమెంట్ చేయించండి ఆ ల్యాండ్ ఓనర్స్కి. మరి ఒకటి అడుగుతున్నాను నేను, నీలాగా చేయలేదు జగ్గారెడ్డి గారు. నువ్వు ఇన్ని 5,000 సర్టిఫికెట్లు ఇచ్చిన అంటున్నావు. మరి అదే చింత ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు 800 మందికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మంచి ఇల్లు కట్టుకొని ఈ రోజు వాళ్ళు ప్రశాంతంగా ఈ రోజు ఆ ఇంట్లో నివసిస్తున్నారు. నువ్వు చేసింది ఏంది సదాశివపేట ప్రజలని చాలా మంది అడగడానికి ఉన్నారు. మాయమాటలు చెప్పకండి, మాయమాటలు నమ్మడానికి సిద్ధం లేరు. ఈ రోజు చెప్తున్నావు అధికారంలో ఉన్నారని పెద్ద పెద్ద తుపాకులు ఇచ్చిర్రు, లాఠీలు ఇచ్చిర్రు, హరీష్ రావు వచ్చిండు, పోలీసులను మండబెట్టిర్రండి. ఎక్కడ మండబెట్టిర్రు? నీకు చేత కాకుండా వచ్చు. హరీష్ రావు అనేటోడు ఈ రోజు, హరీష్ అనే వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. అందరికి అవసరాల కోసం ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. నీలాగా చేయలేదు, సగం పని చేయలేదు. మైనార్టీ వాళ్ళ కోసమని కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్థలంలో. అవన్నీ కల్లిబొల్లి కథలు చెప్పొద్దు. నువ్వు హరీష్ రావు గురించి మాట్లాడేటంత పెద్ద మనిషి కావు. నీ చరిత్ర మాకు తెలుసు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఎంఆర్ఎఫ్లో ఒక కార్మికుడు చనిపోతే ఆ రోజు నేనే రమ్మని చెప్పేసి జగ్గారెడ్డి గారిని అడగడం జరిగింది. ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీకి రావడం జరిగింది. తను వస్తే లోపలికి రానికపోతే గేటు బయట ఉంటే నేనే ఆవేశంగా మాట్లాడుతుంటే అప్పుడు గేటు తెరిస్తే అక్కడ కూర్చున్నాం. కార్మికులు అందరూ వచ్చేసి అక్కడ అందరూ నిల్చున్నారు. అక్కడ ఎంతమంది కార్మికులు దీంట్లో పనిచేస్తున్నారు అంటే 1600 చిల్లర పనిచేస్తున్నామని చెప్పడం జరిగింది. చెప్తే శివరాజ్ ఇవన్నీ నోట్ చేసుకో, వీళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇద్దామన్నావు. అది ఎప్పుడు నువ్వు గెలిచినావు, ఓట్లు వేయించుకున్నావు 18లో. ఏ ఒక్క కార్మికునికి నువ్వు పట్ట సర్టిఫికెట్ ఇచ్చినావు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అవి మోసాలు అన్నిటికీ బంద్ చేసుకో. మోసాలకు ఎవరికి నిన్ను నమ్మేటట్టు లేరు. నిన్ను నమ్మకనే ఇంట్లో కూర్చునబెట్టారు. ఈరోజు మోసాలు చేస్తే ఎవరికిట సదాశివపేట ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈరోజు హుషారయ్యారు. నిన్ను ఎన్ని మాటలు మాట్లాడుకున్నారో నీ గురించి అందరికీ తెలుసు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్లకు ఆర్ఐ ఇక్కడ రారా ఇగో ఈయన ఆర్ఐ అని చెప్తున్నావు. మీ యూనియన్ ఏం చేస్తుందని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అడగదలుచుకున్నాను నేను. ఏం చేస్తున్నారు? ఆ లాంగ్వేజ్ ఏమిటిది? నువ్వేమిటిది? అది నీ దగ్గర కొంతమంది దగ్గర అది పనికిస్తుంది. ఇంకోటి, నీ మీటింగ్లోనే నీకు మాట్లాడుతుంటే 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను ఒక కార్యకర్త అడిగితే ఆ రోజు అది తిడితే ఈ రోజు హాస్పిటల్ నుండి ఇంకా బయటికి రాలేదు ఆ వ్యక్తిని. నీకోసం పనిచేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ కోసం 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించు. నువ్వు మోసం చేసాడు బంద్ చేయి. కాంగ్రెస్ ప్రభుత్వం మోస మాటలు చెప్పేసి ఈరోజు మోసపుచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది. అందరికీ తెలిసిపోయింది ఈరోజు ఎంత మోసపడ్డం అనేది. ఈరోజు నీ మాటలకు ఎవరు నమ్మేటట్టు లేదు. అవన్నీ నమ్మరు. తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కడతారు. లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినాయి, ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ అని చెప్పి ఏదో కట్టుకథలు చెప్పడానికి ఈరోజు ఏదో డ్రామా చేస్తున్నావు. ఆ డ్రామా నంబరు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి జరిగినాయి. సంక్షేమ కార్యక్రమాలు గిట్ట చక్కటి భారతదేశంలో గుర్తింపున్నటువంటి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము మోసాలకు ఎవరి గిట్ట నమ్మరు. బీఆర్ఎస్ ఓటేస్తారు. జై తెలంగాణ. Yeah.